హాయ్ గైస్, వెల్కమ్ టు ట్వింకిల్ అండ్ మూన్ వ్లాగ్స్. ఈ రోజు మనం థంబ్నైల్ ఎడిటింగ్ చూసేద్దాం. థంబ్నైల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు జనాలు మన ఛానల్ ని చూసినప్పుడు థంబ్నైల్ అనేది అట్రాక్టింగ్ గా ఉంటే వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. సో మరి ఆలస్యం చేయకుండా థంబ్నైల్ ఎడిటింగ్ ఎలానో చూసేద్దాం. ఇన్స్టాగ్రామ్ నుంచి థంబ్నైల్ ఎడిటింగ్ ఏంటి అనుకుంటున్నారా? అందరూ పెద్ద పెద్ద యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఈమెంటి ఇన్స్టాగ్రామ్ అని చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, రూపాయి ఖర్చు లేకుండా ఇన్స్టాగ్రామ్ నుంచే మనం థంబ్నైల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ థంబ్నైల్స్ కూడా చూసేయండి. సో మనం థంబ్నైల్ ఎడిటింగ్ ఎలానో చూసేద్దాం. సైడ్ కి స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను, మీరు చూడండి. ముందుగా మీ ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ సెర్చ్ దగ్గర మీకు ఏమైనా వాల్ పేపర్ కావాలంటే అది అనేది టైప్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటి ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి దాన్ని ప్రెస్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి. సో మీకు ఏదైతే కావాలో అది మీరైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళేసి అది ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ డ్రా అని కనిపిస్తుంది కదా, నాకు బ్యాక్గ్రౌండ్ అంత థిక్గా వద్దు, లైట్గా కావాలి అనుకున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఫోటో కావాలి అనుకుంటే ఫోటో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నాకు ఆల్రెడీ స్టిక్కర్ ఆప్షన్ ఉంది కాబట్టి నేనైతే స్టిక్కర్ని పెట్టుకుంటున్నాను. నా ఫోన్లో ఈ ఆప్షన్ ఉందండి, ఫోటో మీద ప్రెస్ చేస్తే స్టిక్కర్ వస్తుంది. సో నేను ఇలా స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా మ్యాటర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏఏ అని ఉంది కదా, అక్కడ మీరైతే టైప్ చేసుకోవచ్చు. ఈ కిందవి ఏంటి అంటే మనకి చాలా థిక్గా కావాలా లెటర్స్, లేకపోతే స్మాల్ లెటర్స్ కావాలా, క్యాపిటల్ లెటర్స్ కావాలా అనేది కిందవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను చూడండి. కలర్ ఏమో ఇక్కడ కలర్స్ ఏ కలర్ కావాలో అది. కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పెద్దగా కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీరు ఇప్పుడు క్రోమ్ అయినా గూగుల్లోకైనా వెళ్ళేసి ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేసుకున్నాక మీకు ఏదైతే కావాలో టెక్స్ట్ అక్కడ టైప్ చేసుకోండి. నేను ఇక్కడ నేను అని టైప్ చేశాను కదా, అది వచ్చింది. దాన్ని అక్కడ కాపీ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో మీకు ఇలా ఏదైతే కావాలి అనుకుంటున్నారో అదైతే మీరు ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టిన థంబ్నైల్ అయితే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ అది సేవ్ కావాలి అనుకుంటే సేవ్ అని నొక్కుకోండి. సో యూట్యూబ్ థంబ్నైల్ కి అక్కడ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు క్రాప్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న థంబ్నైల్ మీకు చూపిస్తున్నాను. ఇదంతా నేను ఇన్స్టాగ్రామ్ నుంచే చేశానండి. సో మీరు ఏమైనా ఇమోజీస్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తెలుగులో చూస్తున్నారు కదా, తెలుగులో కూడా ఇలా టైప్ చేసుకోవచ్చు. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో అయితే. సో మీరు చాలా ఈజీగా థంబ్నైల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పటి వరకైతే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.